హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మీదట ప్రభుత్వాలు విడుదల చేసే అన్ని రకాల పథకాలకు సంబంధించి పాత బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ నిలిపేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. మీరు ఒక పాయింట్ మిస్టేక్ చేసినా కూడా మీకు సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో కూడా నేను మీకు ఆన్లైన్లో అయితే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నెలలో పేమెంట్ అనేది ఈ రెండు పథకాలకు సంబంధించి ముందుగా వేస్తారు. కాబట్టి ఈ రెండు పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక మీదట పకడ్బందీగా పేమెంట్ వేయాలని పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నిన్నటి రోజున పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయగా దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అందుబాటులో కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఫైనల్ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్లో ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్లో కానీ లేదా బెనిఫిషరీ లిస్ట్లో మీకు సంబంధించిన స్టేటస్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషరీ స్టేటస్లో మీకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. అలాగే బెనిఫిషరీ లిస్టులో మీ గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకైతే రావడం జరుగుతుంది. అయితే మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక మీదట బ్యాంక్ ఖాతాలు తప్పనిసరిగా యాక్టివ్లో ఉండాలని, ఈ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఇన్యాక్టివ్లో ఉన్న వారికి పేమెంట్ నిలిపేస్తున్నట్లు అంటే పాత బ్యాంక్ ఖాతాలకు నిలిపేస్తున్నట్లు దీనికి సంబంధించిన సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఇక మీదట కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మీదట బ్యాంక్ ఖాతాలకి కాకుండా డైరెక్ట్గా ఆధార్ బేస్డ్ పేమెంట్ వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. అంటే మీకు అంటే లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే ఆధార్ నంబర్ అనేది ఉందో డైరెక్ట్గా ఆ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఆ ఆధార్ కార్డుకి సంబంధించి ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరిగి ఉన్న బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. గతంలో ఏదైతే బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన మీరు వివరాలు అనేది ఇచ్చున్నారో ఆ బ్యాంక్ ఖాతాలకు ఇక మీదట పేమెంట్ అనేది పడవచ్చు, పడకపోవచ్చు. కానీ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా, ఒకవేళ లింక్ అనేది అయినట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు ఆధార్‌కి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో తప్పనిసరిగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. ఈ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ క్యాప్చా అనేది వస్తుంది. ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన వెంటనే తర్వాత మీకు ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ అనేది సక్సెస్ అనేది అయి ఉన్నట్లు ఈ విధంగా అయితే వచ్చింది. అలాగే వీరికి సంబంధించిన ఆధార్ నంబర్, అలాగే వీరి యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింకింగ్ స్టేటస్ గనుక చూసుకున్నట్లయితే యాక్టివ్‌లో ఉన్నట్లయితే రావడం జరిగింది. అలాగే వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నంబర్ ఎప్పుడు లింక్ చేశారు, వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే రావడం జరిగింది. కానీ వీరికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అనేది ఇన్యాక్టివ్‌లో ఉంది. ఇలా ఇన్యాక్టివ్‌లో గనుక ఉన్నట్లయితే వీరికి సంబంధించి తప్పనిసరిగా పేమెంట్ అనేది వీరికి వేసినా కూడా రివర్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్‌లో అనేది ఉంది కాబట్టి వీరికి పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వెళ్ళదు. తిరిగి ఎవరైతే పేమెంట్ అనేది అంటే ఏ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేస్తారో ఆ పథకానికి సంబంధించిన ఖాతాలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ పథకానికి సంబంధించి ప్రభుత్వ ఖాతాకైతే వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఇన్యాక్టివ్‌లో ఉన్నవారు తప్పనిసరిగా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కింద గనుక చూసుకున్నట్లయితే ఐసీఐసీఐ బ్యాంక్ అనేది ఉంది. ఈ బ్యాంకుకి వెళ్ళి తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇచ్చి బయోమెట్రిక్ అనేది వేయాల్సి వస్తుంది. ఇలా యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి ఎంతో కొంత అమౌంట్ అనేది వేయడం కానీ తీయడం కానీ జరగాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్‌లోకి అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మీదట ఎన్‌పీసీఐ ఎవరైతే చేసి ఉంటారో వారికి మాత్రమే పేమెంట్ వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మరొక తాజా అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే అలాగే చాలామంది పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చాలామంది అయితే అడగడం జరిగింది. ఇక మీదట మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అంతా ఆధార్ బేస్డ్ వేస్తారు కాబట్టి మీకు సంబంధించి మీరు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఒకవేళ మీరు మార్చుకోవాలి అనుకున్నట్లయితే
అది కూడా ఎవరికైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసే సమయంలో ఒక పొరపాటు అనేది చేసినట్లయితే అంటే మీకు సంబంధించి తప్పనిసరిగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉందంటే ముందుగా లబ్ధిదారుడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ పేరు అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వారికి సంబంధించిన బ్రాంచ్ వివరాలు అనేది రావడం జరుగుతుంది. అయితే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేసే సమయంలో ఏదైనా చిన్న పొరపాటు అంటే ఏదో ఒక నంబర్ అనేది తప్పుగా ఎంటర్ చేసినట్లయితే తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెరిఫికేషన్‌లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన పేరు, అలాగే మీరిచ్చిన బ్యాంక్ అకౌంట్ యొక్క వివరాలు అన్నీ సక్రమంగా ఉండాల్సి ఉంటుంది. ఏదైనా మిస్టేక్ అనేది జరిగినట్లు వారు గనుక గుర్తించినట్లయితే అంటే మీరు బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది తప్పు ఇచ్చారు కాబట్టి అది వేరొకరి బ్యాంక్ ఖాతా అనేది అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన వెంటనే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది తప్పుగా ఇచ్చారని మీకైతే రావడం జరుగుతుంది. అయితే ఇటువంటి సందర్భాల్లో మాత్రమే మీరు ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్ అనేది మార్చుకోవడానికి వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఇక్కడ మీరు గనుక చూసుకున్నట్లయితే ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ దగ్గర క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ గానీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ గానీ, లేదా మొబైల్ నంబర్ లేదా ఫార్మర్ యొక్క పేరు అనేది రాసి ఇక్కడ ఆధార్ నంబర్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన పేరు అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది. మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పుగా ఇచ్చినట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. లేదా మీకు సంబంధించిన పేరు అనేది తప్పుగా ఉన్నా, లేదా వివరాలు అనేది తప్పుగా ఉన్నా, లేదా మీకు సంబంధించిన ల్యాండ్ వివరాలు అనేది తప్పుగా ఉన్నా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే వస్తాయి. అన్నీ ఒకసారి రీసెట్ అనేది చేసుకున్న తర్వాత అంటే మీకు సంబంధించి మరొకసారి వివరాలు అనేది ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ తప్పనిసరిగా మీకు సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసి బ్యాంక్ ఖాతా పేరు, అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ ఖాతా అకౌంట్ నంబర్ అనేది తప్పులు లేకుండా ఎంటర్ చేసి అలాగే మీకు సంబంధించిన కొన్ని వివరాలు అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ల్యాండ్ యొక్క వివరాలు అనేది ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మరొకసారి అయినట్లయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు అనేది పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మందికి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవుతున్నట్లు వీరందరికి సంబంధించి ఇక మీదట పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవ్వకుండా సక్రమంగా అంటే 100% పేమెంట్ లబ్ధిదారులకు వెళ్ళాలని దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే గతంలో చాలా మంది అనర్హులకు కూడా పేమెంట్ వెళ్ళినట్లు గతంలో గుర్తించగా దీనికి సంబంధించి అనర్హుల జాబితాలో ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు అధికంగా ఉన్నారని వీరందరి పేర్లను ఈ యొక్క 11వ విడతలో పూర్తిగా తొలగిస్తున్నట్లయితే ప్రకటించారు. ఇలా అర్హత లేకుండా అనర్హుల జాబితాలో ఎక్కువగా యూపీలో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీరందరికి సంబంధించి యూపీ ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే అక్రమంగా పేమెంట్ అనేది పొందున్నారో వారందరి దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయాలని కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అందులో కొంతమంది అసలు ఎటువంటి భూమి అనేది లేకుండానే పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందుతున్నట్లయితే గుర్తించారు. అంటే గతంలో పీఎం కిసాన్ పాత విధానంలో ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అనేది ఉందంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సమయంలో మొబైల్ నంబర్ అనేది లేకుండా కూడా అంటే మీరు కేవలం ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఓకే కనుక క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ చేయవలసి వచ్చేది. అయితే ఆ సమయంలో చాలా మందికి సంబంధించి వివరాలు అనేది తప్పుగా ఎంటర్ చేసి వారికి పొలం అనేది ఉందని ఎటువంటి ఖాతా నంబర్ లేని వివరాలు అనేది ఎంటర్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయడం జరిగింది. అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో ఎటువంటి వెరిఫికేషన్ అనేది లేని కారణంగా వారందరికీ పేమెంట్ అయితే వేయడం జరిగింది. ఇలాంటి వారందరిని కూడా తొలగించడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో పేమెంట్ అనేది పొందుతున్న వారిలో కొంతమంది చనిపోయి ఉన్నారని, చనిపోయిన వారికి సంబంధించిన ఖాతాలో పేమెంట్ అనేది పడుతున్నట్లయితే చనిపోయిన వారి ఖాతాలో పేమెంట్ అనేది పడుతుంటే వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డబ్బులు అనేది తీసుకుంటున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇలా ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికి సంబంధించి వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వెంటనే వీరందరి నుంచి రికవరీ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. త్వరలోనే మన ఏపీ అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రికవరీ లిస్ట్లో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ను మీరు కనుక ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన స్టేటస్ అయితే సక్రమంగా అయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఆ లింక్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు సంబంధించిన పేరు అనేది ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్హత అనేది లేకుండా ఉండి మీరు పేమెంట్ కనుక పొందుతున్నట్లయితే మీరు ఏ విధంగా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఏ విధంగా చెల్లించాలో కూడా నేను మీకు ఆ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది. పీఎం కిసాన్ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ప్రతి సంవత్సరం ₹6,000 వేయాలని నిర్ణయించగా చాలా మంది ఈ విధంగా చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఈ నెలలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 14వ తేదీ లేదా 15వ తేదీన 11వ విడత సాయం లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ లోపల ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. అంటే ఓటీపీ విధానం ద్వారా కూడా మీ ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా మీకు సంబంధించిన దగ్గరలోనే సీఎస్‌సీ సెంటర్‌లు గనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అందజేయడం జరిగింది. దయచేసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్‌కి నోటిఫికేషన్‌లో అయితే రావడం జరుగుతుంది.